డీలిమిటేషన్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని చెప్పారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎంఐఎం వ్యతిరేకమని, డీలిమిటేషన్ బిల్లుపై ఇష్టమొచ్చినట్లు కాంగ్రెస్ మాట్లాడుతోందని ఆరోపించారు. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ లేక కేటీఆర్ కోరుతున్నా చెప్పాల్సినటువంటి అవసరం. మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ఈ జిల్లాలలో సీట్లు పెరగాల్సిన అవసరం లేదా? కాబట్టి రెవెన్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి, ఇక్కడ ధనవంతులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇక్కడనే పెంచాలనేది ఏదైతే రేవంత్ రెడ్డి ఫార్ములాలో మరి ఇమిడి ఉన్నది. ఏ రకమైనటువంటి హక్కులు, ఏ రకమైనటువంటి అధికారాలు, అది సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ మహిళలకు ఉండకూడదని కోరుకునేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. అలాంటి పార్టీతో కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అంటకాగి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ యొక్క చట్టాన్ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని ఈరోజు అడ్డుకుంటున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. సుమారు 30 సంవత్సరాలు అయింది కదా, మహిళా కార్పొరేటర్స్ అక్కడక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తున్నారు కదా. ఏ ఒక్క కార్పొరేటర్ అయినా, ఎవరైనా కార్పొరేటర్ పేరు హైదరాబాద్ నగరంలో చెప్పగలుగుతారా? వాళ్ళని కార్పొరేటర్ అయినా కూడా ఇంటి నుంచి కాలుకు బయట పెట్టండి. వాళ్ళు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు, అధికారాలు మజ్లిస్ పార్టీ ఇవ్వదు. వంటింటి కుందేలుగానే చూస్తారు. దక్షిణ భారతదేశానికి మేలు జరిగే విధంగా ఉండాలనేటువంటిదే నరేంద్ర మోడీ గారు కొత్త ఫార్ములా. నేను ఒక పార్టీ ఇండ్ల మీద జెండాలు ఎగరేస్తాం, నల్ల బట్టలు వేసుకొని తిరుగుతాము. మీరు ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా భవిష్యత్తులో మీకు మిగిలేది నల్ల బట్టలు మాత్రమే. మీ ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేసుకోవడం మిగులుతుంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నము జరగదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక సమాన న్యాయం, సమాన నిష్పత్తి, సమాన పెంపు, వివక్షకు తావు లేకుండా, అన్యాయానికి తావు లేకుండా, విభేదాలకు తావు లేకుండా ఈ యొక్క ఫార్ములాను అందరికంటే ముందు ఎవరు సమర్థించాలంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ. దక్షిణ భారతదేశం అన్యాయం అయిపోతుంది, మేము యుద్ధం చేస్తాము, విడిపోతామని చెప్పడం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఫోటో ఈరోజు ఈ రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పెట్టాలి. గుండె కొట్టుకుంటాడు ఆయన. ఎందుకు కొట్టుకుంటాడో, పీఠాలు కదిలిపోతున్న ఎలక్షన్తో భయంతో తన కుటుంబ ప్రాబల్యమే ఉండాలి, కరుణానిధి కుటుంబమే పెత్తనం, తెలంగాణ డిఎంకే సంబంధించినటువంటి పెత్తనము తమిళనాడు మీద ఉండాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో దోచుకున్నది సరిపోదని, ఇంకా ఎవరు బడుగు బలైన వర్గాలు తమిళనాడులో రాకూడదని ఈరోజు 39 నుంచి 59 పెరుగుతున్నప్పుడు కూడా అబద్ధాలు సృష్టిస్తున్నాడు, తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నాడు.